2018లో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు కేబినెట్ విస్తరణ చేయకపోతే నేను మాట్లాడినమ్మా డైరెక్ట్ కేసీఆర్ కి ఒక వ్యక్తి ద్వారా ఇది కరెక్ట్ కాదు, హరీష్ కు మంత్రి పదవి ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది, రాంగ్ మెసేజ్ పోతుంది, ఈటల రాజేందర్ కి మంత్రి పదవి ఇవ్వకపోతే నష్టం జరుగుతుందని మేము మాట్లాడినాం. ఎందుకు మాట్లాడాం? ఖచ్చితంగా మాట్లాడతాము. నేను పదే పదే చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు జల వివాద సమస్య వేరు. కాళేశ్వరంలో జరిగిన మెగా కృష్ణారెడ్డి అనే తెలంగాణ దోచుకున్నటువంటి సర్వనాశనం చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి ద్వారా జరిగినటువంటి ఆర్థిక నష్టం ఆ విషయాలు వేరు. అది సంతోష్ పోయిందా, హరీష్ కు పోయిందా, కేసీఆర్ కి ఎంత పోయింది, ఇతరులకు ఎంత పోయింది, అది ఆ చర్చ వేరు. కాళేశ్వరం విషయాన్ని నేను మళ్ళా చెప్తున్నా, అది 2 భాగాలుగా చూడాలి. ఆ ప్రాజెక్టు ద్వారా రైతుల ఉపయోగాన్ని సపరేట్ గా చూడాలి. ఆ ప్రాజెక్టు 1,45,000 కోట్లలో అది ప్రజల సొమ్ము, రైతుల సొమ్ము, పేద ప్రజల సొమ్ము. ఆ సొమ్ముని దుర్వినియోగమైనప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాన్ని సపరేట్ గా మాట్లాడదాం. అది కుటుంబంలో మాట్లాడుకుందాం, ఇంట్లో మాట్లాడుకుందాం. అవినీతి గురించి, అక్రమాల గురించి, దోపిడీ గురించి అది ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతలేము? మనం మాట్లాడలేదా? ఎన్నిసార్లు మాట్లాడలేదు? కేసీఆర్ కి అందరికంటే ముందే 2014 తర్వాత నేను బహిరంగ లేఖలు రాసిన, 3 బహిరంగ లేఖలు రాసిన, ఎమ్మెల్యేలకు ఇచ్చిన, మంత్రులకు ఇచ్చిన, ఏం చేయాలని చెప్పిన 2001 ఏప్రిల్ 27 నాడు కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఇచ్చినటువంటి జలదృశ్యంలో ఏం మాట్లాడిన విషయాలని, ఆ ఆడియోలని, వీడియోలని, పేపర్ కటింగ్లని కేసీఆర్ పంపించిన, చదువుకోమని చెప్పిన, జ్ఞాపకం చేసుకోమని చెప్పిన. మేమేం చేయలేదని కాదు. కేసీఆర్ మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు మీరు ఏ విషయంలో ఫామ్ హౌస్ కి వెళ్లి మాట్లాడబోతున్నారు అనే క్లారిటీ నేను తీసుకోవడానికి మిమ్మల్ని అడిగిన. మంచిదే, మీరు ఇంత మంచి సజెషన్స్ ఇస్తుంటే కూడా 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఫాలో అయినరా, ఫాలో కాకపోయినరా, ఏం జరిగింది అనేది మీరు చూసిండ్రు, మేము చూసినాం, తెలంగాణ ప్రజలు అందరు కూడా చూసిండ్రు. మీరు పడే బాధ కూడా అది నిజమైన బాధనే. వచ్చిన తెలంగాణ ఈ రకంగా అయిపోయింది, మళ్ళీ రేపు ఏం జరగబోతుంది అనే మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇన్నయ్య గారు, నేను గాని ప్రకాష్ అన్న మేము మాట్లాడుకున్నప్పుడు కూడా పదే అనుకున్నది ఒక్కటే, అది కేసీఆర్ వల్ల జరిగినా, ఇంకెవరి వల్ల జరిగినా ఆయన ఇంటి ఫామ్ హౌస్ కూడా చెప్తాము. తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, తెలంగాణ అమరవీరుల ఆశయాలను, ఉద్యమాకాంక్షలను మీరు బలహీనపరచకూడదు. మీ పంచాయతీ ఏదన్నా ఉంటే మీరు తేల్చుకోండి అని చెప్పడానికి ఓడంగే గాని ఇంకా అంతకు తప్ప మేమేదో పోయి ఆయన జ్ఞానోదయం చేయడానికి ఇప్పుడు కలవాలని ప్రయత్నం చేయలేదా? కాదన్నయ్య గారు, ఒక విషయం చెప్పండి. 14 తర్వాత లేదా 14 బిఫోర్ ఎప్పుడు మీ అంతా మీరు కలవాలని ప్రయత్నం చేయలేదా? గద్దర్ ప్రయత్నం చేశారు అంటారు మన ప్రగతి భవన్ దగ్గర. అట్లా మీరు ఎప్పుడు వెళ్ళాలి, కలవాలనుకోకపోవడానికి కారణం ఏంది? నేను ఒక్కసారి అప్పుడు బైఎలక్షన్ ఉద్యమ సమయంలో బైఎలక్షన్ పోయి ఎమ్మెల్యేలు ఓడిపోయి కొంతమంది ఇదైనప్పుడు ఆయన ఢిల్లీలో నన్ను పిలిపించుకున్నాడు. అది 2008లో ఒకసారి పిలిపించుకుని దాదాపుగా 8 గంటలు ఆయన అదే అక్కడ ఉంది కదా, ఏది జంత మన తుక్లక్ రోడ్ లో ఆ క్వార్టర్ కి పిలిపించుకొని చాలా సుదీర్ఘంగా దాదాపు 50-60 మంది నాయకులు ఉంటే కూడా సుమారు 8 గంటలు సుదీర్ఘంగా చర్చ చేసినాము. ఎందుకు ఇట్లా ఇది, ఏం జరిగింది, ఈ వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి, నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి. అది తీవ్రమైన సంక్షోభ సమయంలో, ఆయన సంక్షోభ సమయంలోనే మాలాంటి వాళ్ళని గుర్తొస్తాము, మాలాంటి వాళ్ళతో మాట్లాడాలని ఆయన కోరుకుంటాడు, అభిప్రాయపడతాడు. అందుకోసమని మేము ఏదో ఇప్పుడు ఆ పంచాయతీలో పోవాలి, ఆ వినీతి గురించి మాట్లాడాలా, దోపిడీ గురించి మాట్లాడాలా, లేకపోతే రేవంత్ రెడ్డి, కేసీఆర్, లేకపోతే పంచాయతీ గురించి కాదు మేము పోయేది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు. అమ్మ మా వల్ల మా పుస్తకాలు చదివి మా మాటలు విని కొన్ని 100 మంది చనిపోయినమ్మా. సిరిపురం యాదయ్య నన్ను డాడీ అనేది, ఆయన ఒక అనాథ, తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథాశ్రమంలో పెరిగిన బిడ్డ ఆయన సిరిపురం యాదయ్య. అటువంటి బిడ్డలు మా మాటలు చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా నాకు ఫోన్ చేసి, డాడీ తెలంగాణ కోసం నన్ను ఏం చేయమంటావని నన్ను అడిగిండు. బెల్లి లలితని ఆమె స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తుంటే నేనే స్వయంగా వెళ్లి ఆమెకు లీవ్ లెటర్ రాయించి, ఆమె లీవ్ పెట్టించి ఉద్యమంలోకి తీసుకొచ్చిన. ఇట్లా కొన్ని 100 మందిని
ఇవాళ ప్రాణాలు అర్పించిన కొన్ని వందల మంది బిడ్డలకి మేము జవాబుదారులం, ఆ కుటుంబాలకు జవాబుదారులం. వాళ్ళ గురించి పట్టించుకోవాలనే ఒక ఆవేదన, ఒక తపన. ఇట్లా నేను కొన్ని వందల మంది పేరు చెప్తా. ఎంతమంది మా మాటలు విని, మా ఉపన్యాసాలు విని, దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు చదువుకొని ఎంతమంది ఈ ఉద్యమంలోకి వచ్చిండ్రు, త్యాగాలు చేసిండ్రు. వాళ్ళ త్యాగాల ముందు ఇన్నయ్య ఎంత, ప్రకాష్ ఎంత, రమ్యారావు ఎంత, లేకపోతే రాజారాం ఎంత, వాళ్ళ త్యాగాల ముందు. కాబట్టి మనందరం కూడా ఇవ్వాల తెలంగాణ వాదానికి, నినాదానికి, ఉద్యమ ఆకాంక్షలకి, అమరవీరుల ఆశయాలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడదాం. కవితమ్మ తప్పు చేస్తే మాట్లాడొద్దని చెప్తాం, ఇంటికి పోయి చెప్తాం, మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తాం. లేకపోతే ఆ జాతీయ నాయకులకు చెప్తా. నాతో కూడా మాట్లాడింది అమెరికాలో ఉన్నప్పుడు. ఆ లెటర్ లీక్ అయిన తర్వాత ఆమె నాతోటి కూడా అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడింది. నేను అప్పుడు చెప్పింది